అన్నీ ఒకరోజు రావనుకో, కానీ ప్రాక్టీస్ కావాలి మ్యాథ్స్కి. కానీ ఓ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుందని మల్టిప్లికేషన్ డివిజన్ కూడా ఒకసారి చెప్తా. మల్టిప్లికేషన్ కూడా ఏదైనా సరే యూనిట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. నువ్వు టేబుల్స్ చూస్తావు కదా, 2 × 3 = 6, ఇది కూడా మల్టిప్లికేషనే కదా. కానీ డబల్ డిజిట్స్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, సపోజ్ 11 ఇంటూ ఫోకస్ సరిగ్గా రావట్లేదు 11 × 12 అన్నాం అనుకో. ఇది టేబుల్స్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు, చిన్నది కాబట్టి. కానీ దీన్ని చేయాలనుకో ఇలా కూడా చేయొచ్చు. ఈ యూనిట్స్ ప్లేస్ ఫస్ట్ 2 కదా, 2తో మొదలెట్టు. 2తో దీన్ని మల్టిప్లై చేయి. 2 1s are 2, 2 1s are 2. తర్వాత 10s ప్లేస్ తీసుకో. 1 × 1, ఇక్కడ 10s ప్లేస్ దాంతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 10s ప్లేస్లో వెయ్యాలి ఇది. ఓకే, 1 × 1 is 1, 1 × 1 is 1. సో 10s ప్లేస్ నుంచి మొదలెట్టి ఇలా వేసావు. సారీ, ఇప్పుడు ఇది యాడ్ చేయి. 2 ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 ఇది. సో 2 + 0, 2 + 1 3, 132. ఇదే నువ్వు టేబుల్స్ గుర్తుపెట్టుకుని కూడా చెయ్యొచ్చు, కానీ అది అన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా, అలాగా ఇట్స్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. అంటే సింపుల్గా ఉంటుందని సింపుల్ చెప్పాను. కనపడుతుంది, అది ఫోకస్ సరిగ్గా లేదు. ఓకే, తర్వాత మల్టిప్లికేషన్ ఇంకోసారి చూద్దాం. కొద్దిగా పెద్ద నెంబర్ తీసుకుందాం. 55 అంటే 55 అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాము. 56 వేసుకుందాం పోనీ. 56 ఇంటూ కొద్దిగా చిన్న నెంబర్ తీసుకుందాం, 24. ఇది ఎంత? 56 × 24 అంటే అలా చేస్తావు. ఈ 4 ఉంది కదా, 4తో ముందు ఈ నెంబర్ని మల్టిప్లై చేయి. 4 6 24. 24లో ఇలా 24 వస్తుంది కదా, ఈ 4ని ఇక్కడ వేసుకోవాలి, ఈ 2ని క్యారీ చేయాలి. సో 24, 4 5s 20 ప్లస్ ఇక్కడ ఉన్న 2 22. అలాగా ఇక్కడ ఇది అయిపోయింది, దీంతో మల్టిప్లై చేసావు. ఇప్పుడు 2తో మల్టిప్లై చేయి. 2 × 6 12, 2 6 are 12 కదా, 1 ఉండిపోయింది కదా, ఈ 1 ఇక్కడ క్యారీ చేసావు. 2 5s ఎంత? 10, 10 + 1 11. సో 11 ఇలా వస్తుంది. దీన్ని యాడ్ చేయి ఇప్పుడు. 4, 2 + 2 4, 2 + 1 3, 1 3 3, 1 3 4 4 అనమాట. అర్థమైందా? ఇది మల్టిప్లికేషన్. అంటే జస్ట్ బేసిక్గా చెప్తున్నాను. నీకు ఏమైనా నువ్వు ప్రాక్టీస్ చేసావంటే నీకు అది గుర్తుంటుంది. కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడు యూనిట్స్ ప్లేస్ని స్టార్ట్ చేయాలి ఏదైనా సరే. డివిజన్ చూద్దాం ఇప్పుడు. డివిజన్ చాలా సింపుల్గా చెప్తాను చిన్నగా. డివిజన్ మల్టిప్లికేషన్ అంటే నీకు తెలుసు కదా, రిపీటెడ్ ఎడిషన్ అనే కదా అర్థం. అంటే నేను ఇక్కడ చేసేది ఏంటంటే 56 × 24 అంటే 56ని 24 టైమ్స్ యాడ్ చేయమని, లేదా 24ని 56 టైమ్స్ యాడ్ చేయమని, ఏదైనా ఒకటే. కానీ అది అలాగ వేసుకున్నాం అనుకో, ఏమవుతుంది అప్పుడు చూడు, 56 + 56 + 56 + 56 + 56 + 56 + 56 ఇలాగా 24 టైమ్స్ వేసుకుని దాన్ని యాడ్ చేయాలి. చేయగలిగితే చెయ్యొచ్చు, నాట్ అన్ ఇంపాసిబుల్ థింగ్. కానీ చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, పెద్దగా అనిపిస్తుంది. కానీ ఈ మల్టిప్లికేషన్ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ నువ్వు కామన్గా చూసేది ఏంటి, ఒకే నెంబర్ రిపీట్ అవుతుంది.
మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే ఒక నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అన్నిసార్లు నువ్వు ఇంటూ వేసేసుకుంటావు. సపోజ్ ఇలా కూడా అది ఎలా వస్తుందంటే, సపోజ్ ఎడిషన్ చేస్తున్నాం అనుకో, ఇంకో నెంబర్ తీసుకుందాం, 52 తీసుకుందాం. పోనీ 52 ప్లస్ 23 ప్లస్ 52 ప్లస్ 27 ప్లస్ 52 ప్లస్ 35 ఇలా వస్తున్నాయి అనుకో. ఇవంతా యాడ్ చేయమన్నారు అనుకో, చేయొచ్చు కదా, చేసేయచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. 52 23 52 27 52 35 ఇలా పక్కన యూనిట్ ప్లేస్లో యాడ్ చేసేసి ఇలా ఉంది కదా. 2 + 3 5 5 + 2 7 7 + 7 14 14 + 2 16 16 + 5 21 21 ఇక్కడ 1 వేసుకుని 21లో 2 ఇక్కడ తీసుకెళ్తాం. 5 + 2 7 7 + 2 9 9 + 5 14 14 + 2 16 16 + 5 21 21 + 3 24. సో దీని ఆన్సర్ ఎంత అయింది? 241. ఇది మనం చేసేది, అవును కదా, 241 వచ్చింది. కానీ నువ్వు ఇందులో ఒక ప్యాటర్న్ గమనించావంటే, దీనికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. మల్టిప్లికేషన్ అంటే అదే, 1 2 3 3 52లు ఉన్నాయి. సో దీన్ని ఎలా వేయచ్చు? ఇంకొక రిప్రజెంటేషన్, దీన్నే ఇంకొకలాగా రాయాలంటే 52 × 3, ఈ 3 సార్లు అయిపోయింది. ఇంకేం మిగిలాయి? 23 27 35 మిగిలాయి. 52 × 3 ప్లస్ 23 ప్లస్ 27 ప్లస్ 35. ఈ 52 × 3 లెక్కేసుకుందాం అనుకో. 52 × 3 ఏమైంది? 3 2 6 3 5 15 కదా, 156. సో ఈ 52 × 3 ప్లేస్లో 156 వేసుకుని మళ్ళీ చేద్దాం. 156 ప్లస్ 23 ప్లస్ 27 ప్లస్ 35. ఇది చూడు, ఇది తగ్గిపోయింది చూడు సైజు. దీనికి 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 తేడా చూస్తున్నావా? అదే తేడా అంటే దీనికి దీనికి ఇది ఒకటే, నేను మల్టిప్లై చేసేసాను అంతే. ఇప్పుడు మళ్ళీ దీన్ని యాడ్ చేయొచ్చు. 6 + 3 9 9 + 7 16 16 + 5 21 అంటే 1 వేసి 2 పట్టుకెళ్ళాం. 5 + 2 7 7 + 2 9 9 + 2 11 11 + 3 14 14 4 ఇక్కడ వేసి 1 పట్టుకెళ్ళాం. 1 + 1 2 241. అర్థమైంది ఇక్కడ మల్టిప్లికేషన్ ఇంపార్టెన్స్ అదే. దాని ఈజీ చేసేస్తుంది అనమాట ఎడిషన్ని, మల్టిప్లికేషన్ వచ్చేసరికి. అర్థమైందా? రైట్. ఇంకోసారి నీకు అర్థమైపోతే ఇంకొకసారి చూడు, నీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడు. అదే డివిజన్కి వచ్చావనుకో, డివిజన్లో ఏం లేదు, ఒక పెద్ద నెంబర్ ఉందనుకో, దాన్ని ఇన్ని పార్ట్లుగా డివైడ్ చేయాలి. డివైడ్ అంటేనే తెలుసు కదా, ముక్కలు చేయడం. ఒక నెంబర్ని ముక్క చేయడాన్ని డివిజన్ అంటారు. సపోజ్ 10 ఉందనుకో, 10ని మొత్తం 5 పార్ట్స్ చేయమన్నారు. 10ని 5 పార్ట్స్ చేస్తే ఏమవుతుంది? 10 / 5 అంటే 2. అంటే 10లో 10ని 5 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్టు 2 వస్తుంది అనమాట. అర్థమైందా? అంటే 5 × 2, ఇది క్రాస్ మల్టిప్లై చేసాం అనుకో, 5 × 2 ఎంత అవుతుంది? 10 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే నా ఉద్దేశం, దానికి ఇటు నుంచి అటు వెళ్తే, ఈ డివిజన్ ఈ పక్కకి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో అలాగే, అంటే దాని ఉద్దేశం ఏంటంటే 10 ఉందంటే 10ని 5 పార్ట్లుగా చేయమంటే అలాగేస్తాం. సపోజ్ 9ని 3 పార్ట్లుగా చేయమన్నాం, ఒక్కొక్క పార్టు 3 వస్తుంది అనమాట. అర్థమైందా? అది
డివిజన్ అంటే డివైడింగ్, అదే దాని ఉద్దేశం అది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎలా చెప్పాలి నీకు? డివిజన్ అంటే క్లియర్గా మామూలుగా చూసామనుకో, మామూలుగా పాత దీనికి మామూలు లెక్కల్లో చూసామంటే, సపోజ్ ఏవో యాపిల్స్ ఏవో ఉన్నాయనుకో, ఏవో కాయలు ఇలా ఉన్నాయి, 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి కదా మొత్తం. దీన్ని ఏం చేశారంటే ముగ్గురికి పంచమన్నారు. సో యూ హ్యావ్ టు డివైడ్ దీస్ టోటల్ ఆఫ్ 9 ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ ఆర్ సంథింగ్ ఇన్ బిట్వీన్ అమాంగ్ 3 people. సో అప్పుడు ఏం చేస్తావు? ముగ్గురికి సమానంగా పంచుతావు. వీడు ఉన్నాడు ఏ బి సి, వీడికోటి 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 చూసావా? వీడికోటి 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 ఏ బి సి, వీడికోటి 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 వీడికోటి. ఏకి ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. బికి ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. సికి ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. ఓకే, అంటే ఏంటంటే ఇవన్నీ ఇది ఈక్వల్ పార్ట్స్ అన్నమాట. ఇదొకటి, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, మూడిట్లుగా డివైడ్ చేసాం. ఓకే, పంచుకున్నారు. డివిజన్ అంటే పంచుతాం అన్నమాట. సో దట్ ఈస్, దాన్నే ఇలా కూడా రాస్తారు. ఇది 10 divided by 5 అని ఉందనుకో, లేదా దాన్ని ఏమంటారంటే 5 ఈజ్ ద డివైడర్, 10 ఈజ్ ద డివిడెంట్. సో నీకు ఎన్నిసార్లు పోతుంది? 5 2s ఆర్ 10. దిస్ ఈజ్ ద కోషెంట్, దిస్ ఈజ్ ద రిమైండర్. కోషెంట్ అంటే వచ్చే ఆన్సర్, ఎన్ని ఆ డివైడ్ అయినప్పుడు వచ్చిన పార్ట్ ఒక్కొక్కటి ఎంత ఉందన్నది. దిస్ ఈజ్ quotient, this is dividend, this is divisor. Okay, this is divisor and this is remainder. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం 0 వచ్చింది, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సపోజ్ 11/5 వచ్చింది అనుకో, 11/5 11ని 5తో డివైడ్ చేస్తే ఎన్ని పార్ట్లు, ఎన్ని 5s కింద వస్తుంది అది. అది చూస్తే అప్పుడు 5 / 11 అని అనుకో, 5 ఎన్నిసార్లు పోతుంది? 2 times పోతుంది. 10 1 ఉండిపోతుంది కదా, 11తో పోదు కాబట్టి 12 మళ్ళీ 3 times అయితే 15 అయిపోతుంది. సో 2 times 10, సో 1 మిగిలిపోతుంది. ఇక్కడ రిమైండర్ ఇస్ 1. దీన్ని ఇంకోలా రాయొచ్చు, 11/5. ఎలా రాస్తామంటే 1 ఈజ్ ద రిమైండర్ కదా, 11/5 can also be written as 2 into 1/5. అంటే ఇది ఎలా రాస్తున్నామంటే కోషెంట్ ఇక్కడ వస్తుంది, ఇది దిస్ ఈస్ ద డివైజర్, దిస్ ఈస్ ద రిమైండర్. అర్థమైందా? రిమైండర్ 5 2s 10, 10 + 1 is 11, అలాగనమాట. అర్థమైందా? 5 × 2 10 కదా, 10 + 1, దీన్ని ఇలా రాస్తారు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద, 2 1/5. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద. సో 2 1/5 ఈజ్ ఈక్వల్ టు 11/5. అంటే దీని అర్థం ఏంటంటే 5
11/5 అంటే ఈక్వల్ ఈ పార్ట్స్లో వస్తుంది అనమాట. దాని కోషంట్ 2 1/5 టైమ్స్. అంటే 1/5 అంటే 1/5ని మామూలుగా డిజిటల్స్ దీంట్లో చేసుకున్నాం అనుకో, డెసిమల్ ఫామ్లో మామూలుగా చూసుకున్నాం అనుకో, 1/5 అంటే ఏంటంటే ఒక పార్ట్లో 1/5 అని. సపోజ్ ఇంకొక పేజ్ ఇప్పుడు చూద్దాం. 1/5 అంటే ఏంటంటే 1/5 అన్నాం అనుకో సపోజ్. దాని ఉద్దేశం ఏంటి, ఒక 1/5 ఆఫ్ సంథింగ్ అంటాం. అంటే డెసిమల్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. 1 అంటే పూర్తిగా ఒక పార్ట్. క్లియర్గా కనపడుతుంది నీకు. 1 అందనుకో, 1 ఈజ్ 1 కంప్లీట్ సంథింగ్, ఒక క్వాంటిటీ 1 అన్నది. 1ని 5 పార్ట్లుగా డివైడ్ చేయమన్నాడు అన్నమాట. 1ని 5 పార్ట్లు, ఇది దాని అర్థం. అర్థమైందా? 1ని 5 పార్ట్లుగా డివైడ్ చేస్తే అది అలాగా వెళ్ళే కొద్దీ ఇంకా చిన్న డెసిమల్ రిప్రజెంటేషన్లో చేస్తాం వాటిని. 1ని 5 పార్ట్లుగా చేస్తే దీన్ని కూడా డివిజన్లో రాయొచ్చు. 5 డివైడెడ్ బై 1. కానీ ఇది చిన్నది కదా, ఇది డెసిమల్ డివిజన్ అంటే కొద్దిగా ఇది నీకు గుర్తున్న లేకపోయినా తర్వాత చూసుకోవచ్చు. కానీ అసలు మామూలుగా ఎలా చేస్తారని చెప్తున్నా. 1 డివైడెడ్ బై 5 అనేసరికి 5 1లో పోదు కదా, అందుకని పాయింట్ పెట్టుకుంటాం. పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ 0 తెచ్చుకోవచ్చు. సో 0.2 టైమ్స్ పోతుంది కదా 5 10లో. సో 5 2s 10. సో 0 అంటే 1/5. 1/5 ఈక్వల్ టు 0.2. 0.2 అన్న 0.2 అన్న ఒకటే. ఇలాంటివి దీని అర్థం ఏంటంటే 1 రావాలంటే 5ని 0.2ని 5 సార్లు మల్టిప్లై చేస్తే 1 వస్తుంది అనమాట. అంటే ఇలాగా 0.2 ప్లస్ 0.2 ప్లస్ 0.2 ప్లస్ 0.2 ప్లస్ 0.2 5 సార్లు కదా. 1 4 2 + 2 4 4 + 2 6 6 + 2 8 8 + 2 10 10 కాబట్టి ఇక్కడ 0 వేసుకుంటావు యూనిట్స్ ప్లేస్ది. ఈ 1 ఇక్కడ క్యారీ చేస్తావు. ఇక్కడ అన్ని జీరోలే కాబట్టి 1 + 0 ఈజ్ 1. ఇక్కడ పాయింట్ ఉంది కదా, మొదటి పాయింట్. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. సో 5 సార్లు 0.2 యాడ్ చేస్తే అది 1 వచ్చింది. అది ఇప్పుడు హోల్ అవుతుంది అనమాట. సో 1 అవ్వాలంటే 5 0.2లు ఉంటాయి. అలాగే అంటే నేను మామూలుగా చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, యాపిల్ ఉందనుకో, దాన్ని 5 పార్ట్లుగా కట్ చేయమన్నాడు అనుకో, 5 పార్ట్లుగా కట్ చేయొచ్చు కదా దాన్ని. ఇలా 4 వచ్చాయి ఇప్పటికి. 1 2 3 4 5 5 పార్ట్లు కదా. ఈ 5 ఈక్వల్ అయితే ఇది 0.2 అనమాట. ఒక్కొక్కటి 0.2 ఒక్కొక్కటి 0.2. ఇది మొత్తం 1 కనుక అయితే అది దాని అర్థం. ఇది కనపడుతుందా? ఇది మొత్తం కనుక 1 అయితే ఈ సర్కిల్ ఇది ఉంది కదా, ఇది ఒక పండో కాయో దాన్ని 1 అనుకుంటే, దాన్ని డివైడెడ్ బై 5 అంటే ఆ కాయని 5 పార్ట్లుగా డివైడ్ చేస్తే ఒక్కొక్కటి 0.2 అనమాట. అలా అనుకోవచ్చు వెన్ కంపేర్డ్. అంటే దాని అనాలజీ అనమాట. ఓకే. సో అది డివిజన్ అంటే డివైడింగ్ సంథింగ్. ఓకే. జనరలీ ఈక్వల్లీ. కాకపోతే ఏమవుతుందంటే అప్పుడప్పుడు హోల్ నెంబర్ రాదు. హోల్ నెంబర్ అంటే తెలుసుగా నీకు, అప్పుడప్పుడు పాయింట్లో వస్తుంది, అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో వస్తుంది. అంటే పూర్తిగా కరెక్ట్గా డివైడ్ చేయలేమన్నమాట. సపోజ్ 7 యాపిల్స్ ఉన్నాయనుకో, ఇద్దరు డివైడ్ చేయాలనుకో,
సపోజ్ ఏదో అనుకో, ఇది యాపిల్ అనుకో, పోనీ 2 3 4 5 6 7 7 యాపిల్స్ ఉన్నాయి. సో ఇద్దరికి పంచిపెట్టమన్నారు అనుకో, అప్పుడు ఏమవుతుంది? 7 యాపిల్స్ పోనీ ముగ్గురికి పంచిపెట్టమన్నారు అనుకో, ఇద్దరికైతే ఎంతో కొంత చేయొచ్చు. ఇద్దరికి పంచిపెట్టమన్నారు అనుకో, ఇద్దరికి ముగ్గురికి వద్దులే, కన్ఫ్యూజ్ అవుతావు. సో ఏకి బీకి ఈ యాపిల్స్ పంచిపెట్టాలనుకో, ఒకటి ఏకి ఇస్తావు, ఒకటి బీకి ఇస్తావు, ఒకటి ఏకి ఇస్తావు, ఒకటి బీకి ఇస్తావు, ఒకటి ఏకి ఇస్తావు, ఒకటి బీకి ఇస్తావు. ఇక్కడ ఎన్ని అయ్యాయి? 6 అయ్యాయి. ఇంకొకటి మిగిలిపోయింది కదా, ఇంకొక యాపిల్ ఉంది, దాన్ని సగం ఏకి, మిగతా సగం బీకి ఇస్తాం. సో ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 1 2 3 హాఫ్, 3.5. దాన్ని ఎలా రాస్తాం? 3.5 అని రాస్తాం. హాఫ్ అంటే దీన్ని డెసిమల్ పాయింట్స్లో 1/2ని 0.2 వస్తుంది, డివైడ్ చేస్తే 0.5 వస్తుంది, 3.5. ఇదొక 3.5, ఇదొక 3.5. అది అర్థమైందా? చాలే, మరీ ఎక్కువ చెప్పేస్తే నీకు కన్ఫ్యూజ్ అయిపోతావు. ఇంకోసారి చూడు, ఇది నీకు ఏమైనా రేపు ఉపయోగపడుతుందేమో చూద్దాం.